వెల్కమ్ టు ది స్పెషల్ ప్రోగ్రామ్ ఈనాటి మహిళ. ఈరోజు ఉమెన్స్ డే. అవునండి, ఈరోజు చాలా స్పెషల్ డే, చాలా చాలా స్పెషల్ డే. మరి ఉమెన్స్ డే గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? మార్చ్ 8న అంటే ఈ రోజున మనం ఉమెన్స్ డేని జరుపుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా అమెరికన్లు మనకి ఈ ఉమెన్స్ డేని పరిచయం చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు స్త్రీలు పురుషులతో సమానంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. యాక్చువల్ గా ఈ ఉమెన్స్ డేని 1909 ఫిబ్రవరి 28న జరుపుకునేవారు. కానీ మన భారతదేశంలో 2001 మార్చి 8 నుండి మనం జరుపుకుంటున్నాం. ఎప్పుడు ఎక్కడ మొదలైన స్త్రీలు కోరుకునేది కేవలం 3 మాత్రమే: స్వాతంత్రం, సమానత్వం, మాతృత్వం. వీటి కోసం కొన్ని సంవత్సరాలు తరబడి మహోన్నత మహిళలు పోరాడారు. స్త్రీ ఒక మాతృమూర్తి, సాక్షాత్తు అర్ధనాదీశ్వరుడైన పరమశివుడిలో సగభాగం స్త్రీ. భారతదేశానికి సేవ చేసిన విదేశీ మహిళలు మదర్ తెరిసా మరియు సిస్టర్ నివేదిత స్త్రీమూర్తులే. మహిళల ఊహా ప్రపంచాన్ని గగన సిగులు దాటి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన కల్పనా చావ్లా ఓ స్త్రీ. సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ, ప్రతిభా పాటిల్ ఈ ముగ్గురు కూడా ఉన్నత స్థాయిలోని మహిళలే. ఇప్పటి వరకు చాలా ఉన్నతమైన స్త్రీల గురించి చెప్పుకున్నాం కదండి. ఈనాటి మహిళా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది మహిళలు వచ్చినారు. వారితో కొంతసేపు ముచ్చరిద్దామా? ఓకే అండి, ఈనాటి మహిళల కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మనం చూస్తే 2 టీమ్స్ గా డివైడ్ అయి ఉన్నారు కొంతమంది మహిళలు. ఇక్కడ చూస్తే ఆంటీ లాగా ఉన్నారు, అక్కడ చూస్తే మన యూత్ లా ఉన్నారు. ఫస్ట్ మన ఆంటీల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ పేరు, ఊరు తెలుసుకునేద్దాం. హాయ్, మీరు ఒకరే చెప్పారు, వాళ్ళు ముగ్గురు చెప్పలే. ఓకే, రెస్పెక్ట్. ఓకే, మీ పేరు? నా పేరు హైమావతి. నేను ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు అండి. నెల్లూరు ఎక్కడ? నెల్లూరు దర్గామిట్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు? నా పేరు లక్ష్మీప్రియ, నేను హౌస్ వైఫ్, నెల్లూరు నుంచి వచ్చాను. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. మరి ఇలా ఎంత గ్లామర్ గా ఎలా ఉన్నారు మీరు? అదేమో తెలీదా? మీ సీక్రెట్ ఏంటో చెప్తే. ఏం లేదు. మీ అందానికి సీక్రెట్ ఏం లేదా? ఏం లేదు. ఓకే, మీకు ఆల్వేస్. థ్యాంక్ యూ. మరి మీరు? హాయ్, లల్లి నా పేరు. లల్లి అంతేనా? అవునండి. ఇంకా ఫుల్ గా ఏం లేదా? లేదు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు. నెల్లూరులో ఎక్కడ? వేదయపాలెం. వేదేపాలెం. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఓకే, మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మీ పేరు? లావణ్య. లావణ్య. ఎందుకని సిగ్గుపడుతున్నారు? సిగ్గే ఉంది. స్మైల్ అండి. మీ స్మైల్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు అండి, ఆదిత్య నగర్ నుంచి. నెల్లూరు ఆదిత్య నగర్. మీరేం చేస్తుంటారు? నేను టీచర్. ఓకే అండి, మీకు ఆల్వేస్. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండో టీం ని పరిచయం చేసుకుందాం. హాయ్, నీ పేరు? హరిత. హరిత, ఏం చేస్తుంటావు? నేను MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. MBA ఫస్ట్ ఇయర్. ఓకే, ఎందుకంత కోపంగా ఉన్నావు? అలా ఏం లేదు, నా ఫేస్ ఎంత. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటండి, మనం ఏం చేయలేం కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ మీకు. ఓకే, హాయ్, మీ పేరు? సునీల. సునీల, మీ పేరు డిఫరెంట్ గా చాలా బాగుంది. మీరేం చేస్తుంటారు? MBA సెకండ్ ఇయర్. MBA సెకండ్ ఇయర్. ఎందుకు నచ్చి అలా నలిపేస్తున్నారు ఇందాక నుంచి? నేను అంత బాగా నచ్చానా? ఓకే, మీకు కూడా ఆల్ ది బెస్ట్. మరి మీరు? హాయ్, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి, MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు. నెల్లూరులో ఎక్కడ? మైపాడ్ గేట్. మైపాడ్ గేట్ నుంచి. ఓకే, మీకు కూడా ఆల్ ది బెస్ట్. హాయ్, మీ పేరు? సాయిరాబాను. సాయిరాబాను. ఏం చేస్తుంటారు? ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ ఇయర్ MBA ఫస్ట్ ఇయర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ నెల్లూరు, వేదాయపాలెం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇక్కడ 2 టీమ్స్ ఉన్నారు. ఫస్ట్ టీం పేరేమో లక్ష్మి, సెకండ్ టీం పేరేమో సరస్వతి. ముందున లక్ష్మి సరస్వతులని ఇక్కడ పిలిచేద్దాం ప్లీజ్. ఇద్దరు వచ్చేసేయండి అందరూ. ఓకే, ఈరోజు ఒక స్పెషల్ డే. అదేంటో మీ అందరికి తెలుసా? ఏంటది? తెలుసు మాట కాదు. ఏంటి ఈరోజు? ఉమెన్స్ డే, మహిళల దినోత్సవం. అవును కదా. మహిళా దినోత్సవం గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒక్కొక్కరు 1 minute లో మీ ఒపీనియన్స్ చెప్పేసేయండి. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం, చెప్పేసేయండి. మహిళలకంటూ ఒక ప్రత్యేకంగా ఇలా ఉండటం అనేది, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏదన్నా ఉంటే వాళ్ళని మనం గుర్తిస్తాం. మదర్ తెరీసా ఇలాంటి వాళ్ళని గుర్తించడానికి ఈ రోజు అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఉండటం అనేది కొంచెం మంచి విషయమే అనుకోవచ్చు. ఇలా ఉండే మహిళల దినోత్సవం
ఈ రోజు మనకు స్పెషల్గా ఉన్నందుకు మీరు మంచిగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే, మరి మీరు? మార్చి 8 అనగానే మహిళా దినోత్సవం గుర్తొస్తుందండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి మహిళలకు ఒక గుర్తింపు అంటూ ఈరోజు మనకు తెలుస్తున్నది. మహిళా దినోత్సవం రోజు మనం మహిళలుగా కొంచెం గర్వించదగ్గ రోజు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అందరికీ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. మరి మీరు? మాకని ఈ డే ఉన్నది బాగా సంతోషంగా ఉంది, హ్యాపీ అనమాట, అంతే. ఇంకేం ఇంకా నవ్వండి, హ్యాపీ కదా. ఓకే, మహిళల దినోత్సవం ఉన్నందుకు లల్లి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటండి, అంతేనా? ఓకే, మరి మీరు? ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజులు చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళకు కూడా ఒక దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి మనకు కూడా బర్త్డేస్ ఉంటాయి కదా, మరి అలాగే పర్టికులర్ గా మహిళల దినోత్సవం ఉంది కదా. మహిళలు అనేది అందరికీ కలిపి మహిళలు అందరం మహిళలము అని కలిసికట్టుగా ఉన్నాం అనేది తెలుస్తుంది ఆ రోజు జరుపుకుంటే. రకరకాల డిపార్ట్మెంట్స్ లో రకరకాలుగా క్రీడలని చాలా ఉత్సవాలు అవన్నీ జరుపుకుంటారు. ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు, క్రీడలు అవి జరిపినప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఇలా జరుపుకోవడం అనేది చాలా మంచి విషయము. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఓకే అండి, ఇప్పుడు మనం సరస్వతుల దగ్గరికి వెళ్ళిపోదాం. మీ ఒపీనియన్ ఏంటో చెప్పేసాను. నా ఒపీనియన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా తరపు నుంచి. ఫస్ట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే మహిళలు లేకుండా ఏ పని జరగదు, అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. మీరు? హాయ్, మై నేమ్ ఈస్ శ్రీలక్ష్మి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ మహిళా దినోత్సవం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ రంగంలో మహిళలు లేరు అని మనం ఆలోచించినా అసలు అంతు చిక్కటం లేదు. అలాంటప్పుడు ప్రతి రంగంలోకి ప్రవేశిస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ హక్కులను తెలుసుకొని చాలా గవర్నమెంట్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాళ్ళ జాబ్ ఓరియంటెడ్ సర్వీసెస్ కానీ, రిజర్వేషన్స్ అని చాలా ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ తెలుసుకొని వాటన్నిటి మీద అవేర్నెస్ తెచ్చుకొని మహిళలు ఇంకా డెవలప్ అవ్వాలని, మన ఇండియాని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. మరి మీరు మీ మాటల్లో? హాయ్, ప్రతిసారి జరుపుకునే మహిళా దినోత్సవం కంటే టుడే ఇస్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఈ కంట్రీని రూల్ చేసే వాళ్ళల్లో మెయిన్ ప్లేసెస్లో ఇప్పుడు ఆడవాళ్లే ఉన్నారు. సోనియా గాంధీ గారు, ప్రతిభా పాటిల్ గారు, మీరా కుమారి గారు, ఇంకా చాలామంది మినిస్టర్స్ ఫీమేల్స్ ఉన్నారు. సో దే ఆర్ రూలింగ్ అవర్ కంట్రీ. సో మహిళల దినోత్సవం ఈరోజు సంథింగ్ స్పెషల్గా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి మీరు? హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా అందరం ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఉమెన్స్ కి చాలా పాత్రలు ఉన్నాయి, బట్ దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి మదర్ అండి. అందులో మదర్ తెరీసా గారు మనకందరికీ బాగా తెలుసు. ప్రజెంట్ చాలా ఫీల్డ్స్ లో మాక్సిమం లేడీసే ముందున్నారు. ఇలాగే అన్నిట్లో మనమే ముందుండాలని కోరుకుంటూ. ఇది స్వార్థం కదండి. ఉండాలి, అంత ముందుకు వస్తున్నా కూడా తొక్కేస్తున్నారు కదండి. ఓకే, మనం ముందు ఉంటామండి, ఎప్పుడు ఉండాలి కాదు, ఉంటాం అంతే. ఓకే అండి, చూశారు కదా, లక్ష్ములు సరస్వతులు చాలా చక్కగా మహిళల దినోత్సవం గురించి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో చాలా చక్కగా ముద్దుగా అందరూ చెప్పేశారు కదా. ఓకే అండి, మన ఫస్ట్ రౌండ్ గేమ్ రౌండ్. స్నేహ గేమ్ అంటుంది, ఆ చేతిలో ఏదో బౌల్ పట్టుకోండి అని ఆలోచిస్తున్నారు కదా. గేమ్ ఏంటంటే, నా చేతిలో బౌల్ ఉంది కదండి, ఆ బౌల్ లోపల నిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మకాయల పైన స్పూన్ ఉంది. ఇప్పుడు స్పూన్ నోట్లో పెట్టుకొని నిమ్మకాయని తీసి వేరే బౌల్లో వేయాలన్నమాట. దీంట్లో చీటింగ్ ఏమి ఉండకూడదు, చేతులు అస్సలు పెట్టకూడదు. 1 minute లో ఎవరు ఎక్కువ లెమన్స్ తీసి దాంట్లో వేస్తే వాళ్ళే విన్నర్. ఇప్పుడైతే మనం ఫస్ట్ రౌండ్ లోకి ఎంటర్ అవుదాం. ఓకే అండి, మనం ఇప్పుడు లక్ష్మీ టీం నుంచి గేమ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా లక్ష్మీ ప్రియా దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వీళ్ళకి గేమ్ ఎలా తెలియాలంటే ఫస్ట్ నేనే ట్రై చేయాలి కాబట్టి నేనే ఫస్ట్ ఒక ట్రయల్ వేస్తాను, ఎలా ఉంటుందో. ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నేను ఎలా చేస్తానో చేతులు 2 ఫస్ట్ వెనకాల పెట్టేసేయాలి.
కామెంట్స్ వీళ్ళు ఇంకా చాలా ఈజీగా వేసేయచ్చు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. చూసారు కదండి, హ్యాండ్ అయితే అసలు టచ్ చేయకూడదు. ఓకే అండి, మనం ఇప్పుడైతే గేమ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. లక్ష్మీ ప్రియ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. స్టాప్, టైమ్ అప్. ఓకే, ఫస్ట్ మీరు ఎన్ని వేశారో చూద్దాం. 1 2 3 4 5 6. సూపర్ అండి, 6. 1 minute లో 6 నిమ్మకాయలు తీసి దాంట్లో వేశారు. నిజంగా లక్ష్మీప్రియ గారు సూపర్. అంతే. ఇప్పుడైతే మనం సెకండ్ పార్టిసిపెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే అండి, మన సెకండ్ పార్టిసిపెంట్ హైమావతి గారు కూడా రెడీగా ఉన్నారు. మనం ముందు గేమ్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్. ఓకే అండి, వేసేసారు. ఇప్పుడు ఎన్ని నిమ్మకాయలు వేసారో మనం చూద్దాం. 1 2, మీరు చెప్పండి. 3 4 5 6 7 8 9 10 11. సూపర్. మీరు రోజు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారా? ఇంకా చేస్తానండి. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేస్తారంట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మన థర్డ్ పార్టిసిపెంట్ లలి గారు రెడీగా ఉన్నారు. ఓకే లలి గారు, రెడీనా? రెడీ అంట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒకటి స్టాప్ అన్నాక వేశారు. ఒకటి తీసేద్దాం. ఇది ఒప్పుకోం. మీరు ఎన్ని వేస్తారో చూద్దాం. అందరూ చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, ఇందాక పార్టిసిపెంట్ కూడా 11, ఇప్పుడు కూడా 11. కొంచెం మిస్, సెకండ్స్ లో 12th మిస్ అయిందనమాట. ఓకే, పర్వాలేదు, నాట్ బ్యాడ్. చాలా చక్కగా ఆడారు. చూస్తున్నారు కదండి, ఒక్కొక్కరు చాలా పోటాపోటీగా చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు. లక్ష్మి టీమ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ లావణ్య గారు ఉన్నారు. వారితో ఆడేద్దాం. రెడీనా లక్ష్మి గారు? స్టార్ట్ చేయండి. ఓకే,